హాయ్ హలో వెల్కమ్ టు హార్స్మెన్ స్పోర్ట్స్. ఆస్ట్రేలియా గ్రూప్ స్టేజ్లోనే ఎలిమినేట్ అయింది. యాక్చువల్గా వరల్డ్ కప్కి ముందు చాలామంది ఆస్ట్రేలియా సెమీఫైనల్స్కి రీచ్ అవ్వడమే గగనం అనుకున్నారు. కానీ గ్రూప్ స్టేజ్లోనే ఎలిమినేట్ అవుతారని ఎవరు అనుకుని ఉండరు. ఇది వాళ్ళకి పెద్ద షాకే. అయితే టోర్నమెంట్ స్టార్ట్ అవ్వకముందు, ఈ వరల్డ్ కప్ స్టార్ట్ అవ్వకముందు ఆస్ట్రేలియా పాకిస్తాన్తో ఒక T20 సిరీస్ ప్రిపరేషన్ కోసమని ఆడారు. ఆ సిరీస్లోనే వాళ్ళు అత్యంత పేలవమైన ప్రదర్శనతోటి చాలామందిని నిరాశపరిచారు. అండ్ వాళ్ళ ప్రిపరేషన్ సరిగ్గా సాగలేదనే చెప్పుకోవాలి. అయితే దానికి కారణాలు చాలా ఉండుండొచ్చు. మొట్టమొదటిది యాషెస్ వాళ్ళు వాళ్ళ 100% ఎఫర్ట్ ఇచ్చి, అది వాళ్ళకి చాలా ప్రముఖమైన టోర్నమెంట్. వరల్డ్ కప్ తోటి సమంగా దాన్ని వాళ్ళు తీసుకుంటారు. సో ఆ టోర్నమెంట్కి పెట్టిన ఎఫర్ట్స్ దాని తర్వాత మెంటల్గా ఫిజికల్గా డ్రైన్ అయి ఉండొచ్చు. కానీ వరల్డ్ కప్ని ఏమాత్రం ఆస్ట్రేలియన్స్ ఎక్కడా కూడా తీసి పడేరు. అయితే వరల్డ్ కప్కి ముందు క్రూషియల్ ప్లేయర్స్ అయిన కమిన్స్, హ్యాజిల్వుడ్ ఇంజురీస్ వాళ్ళకి గట్టి దెబ్బేసింది. ఎప్పుడైనా టీంలో ఈ ఆస్ట్రేలియన్ T20 టీం చూస్తే అందరూ యంగ్స్టర్స్, ఒకరిద్దరు తప్ప. అలాంటి సమయంలో ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ వాళ్ళకి చాలా చాలా కీలకం. అలాంటి ప్లేయర్స్ లేకపోవడం వల్ల కూడా టీమ్గా జెల్ అవ్వలేదనేది క్లియర్గా అర్థమవుతుంది. ఇండివిజువల్గా ఒక్కొక్కళ్ళు చాలా మంచి బ్రిలియంట్ ప్లేయర్స్ వాళ్ళు. నెక్స్ట్ పోతే కెప్టెన్ మిచెల్ మార్ష్ మొదటి 2 మ్యాచ్లకి దూరం అయ్యాడు. అతను టీంకి బ్యాటింగ్కి ఎంత క్రూషియల్లో శ్రీలంకతో మ్యాచ్లో చూసాం. అలాంటి ప్లేయర్ కూడా దూరం అయ్యాడు. ఇన్ని వాళ్ళకి ఒడిదుడుకులు ఉన్నా కానీ వాళ్ళు గ్రూప్ స్టేజ్లో ఎలిమినేట్ అవుతారని ఎవరు ఊహించుండరు. జింబాబ్వే మీద ఓడిపోవడం వాళ్ళకి పెద్ద మైనస్ అయింది. ఎస్, వాళ్ళు బ్యాటింగ్ విఫలమైంది, బౌలింగ్ విఫలమైంది. కీలక సమయాల్లో మొన్న శ్రీలంక మ్యాచ్ మీద ఆల్దో హెడ్ అండ్ మిచెల్ మార్ష్ మంచిగా ప్రారంభం ఇచ్చినా మిగతా వాళ్ళు దాన్ని క్యాపిటలైజ్ చేసుకోలేకపోయారు. మిచెల్ మార్ష్ అండ్ ట్రావిస్ హెడ్ ఒకానొక సమయంలో టీంని ఈజీగా 200 క్రాస్ చేయించగలరు వాళ్ళు ఇచ్చిన స్టార్ట్కి అని అందరూ అనుకున్నాం. 16 ఓవర్స్కి వాళ్ళు 160+ ఉన్నారు. మిగతా 4 ఓవర్స్ కనీసం 10 runs per ఓవర్ తీసుకుని ఈజీగా 200 runs క్రాస్ చేయాల్సిన టీం ఓన్లీ లాస్ట్ 4 ఓవర్స్లో 20 runs అంటే ఆ టీంకి అందులో మంచి ఫినిషర్స్ కూడా ఉన్నారు ఆ టైంకి. అది బ్యాటింగ్ విఫలం అనే చెప్పుకోవాలి. చాలా పెద్ద ఫెయిల్యూర్ అది. అండ్ బౌలింగ్లో అసలు అనుభవం ఉన్న ప్లేయర్సే లేకపోవడం, ఓన్లీ జంపా మీదే భారం పడటం, ఇవన్నీ నెగిటివ్స్ వాళ్ళకి. ఎస్, దీనివల్ల వాళ్ళ ఫార్మర్ ప్లేయర్స్, వాళ్ళ సపోర్టర్స్ కానీ, వాళ్ళ అభిమానులు కానీ డిసప్పాయింట్మెంట్ ఫీల్ అయి ఉంటారు. చాలామంది అనుకుంటూ ఉంటారు ఆస్ట్రేలియా T20s మీద అంత శ్రద్ధ పెట్టి ఉండకపోవచ్చు, వాళ్ళకి కేవలం టెస్ట్ మ్యాచెస్ అండ్ వన్డేస్ ఇంపార్టెంట్ గా వాళ్ళు ట్రీట్ చేస్తున్నారేమో అనుకుని ఉండవచ్చు. కానీ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ప్రస్తుత కాలంలో T20సే ఇంపార్టెంట్గా మారినాయి. ఒలింపిక్స్లో కూడా క్రికెట్ మొదటిసారి ఉండబోతుంది, అది కూడా T20 ఫార్మాట్. కాబట్టి ఏ టీం కూడా T20స్ని తేలిగ్గా తీసుకునే అవకాశమే లేదు. వాళ్ళకి చాలా పరిస్థితులు కలిసి రాకపోవడం ఒక పెద్ద పాయింట్గా చెప్పుకోవచ్చు. అయితే వాళ్ళు T20ని అంత సీరియస్గా తీసుకోవట్లేదు అనడానికి ఎక్కడ మనం క్లూ ఏమీ లేదు. ఎందుకంటే బిగ్ బ్యాష్ లీగ్, అది కూడా వన్ ఆఫ్ ద టాప్ లీగ్స్ ఇన్ ద వరల్డ్ ఆఫ్టర్ IPL. వాళ్ళ ప్లేయర్స్ IPLలో కూడా చాలా టీమ్స్కి క్రూషియల్ ప్లేయర్స్గా ఉన్నారు. సో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిచ్చెస్ మీద ఫెమిలరైజ్గా ఉన్నారు వాళ్ళు. సో ఆ T20స్ని వాళ్ళు ఇంపార్టెంట్గా తీసుకోవట్లేదు, ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అనేది నాట్ సో గ్రేట్ పాయింట్. కానీ ఇది ఇండియాకి 2022 వరల్డ్ కప్లో ఇంగ్లాండ్ మీద సెమీఫైనల్లో ఏ రకమైన ఓటమితోటి మన అప్రోచ్ అనేది మారిందో T20s పైన, ఆస్ట్రేలియాకి కూడా ఈ వరల్డ్ కప్ అనేది పెద్ద గుణపాఠం అని చెప్పుకోవాలి. వాళ్ళ అప్రోచ్ మారబోతుంది కంపల్సరీగా. ఎందుకంటే ఆస్ట్రేలియన్స్ ఆర్ నోన్ ఫర్ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్. వాళ్ళు ఫైట్ అంటిల్ డై యాటిట్యూడ్తో ఉండేవాళ్ళు. అసలు ఖచ్చితంగా దేన్ని తేలిగ్గా తీసుకోరు, అది క్రికెట్లో. సో నెక్స్ట్ టైం వాళ్ళు ఇంకా స్ట్రాంగ్గా కంబ్యాక్ ఇచ్చే అవకాశం ఉంది.
అది అవసరం కూడా. ఎందుకంటే ప్రస్తుతం చూస్తుంటే టీమిండియా తప్ప ఈ సర్క్యూట్‌లో ఎవ్వరు కూడా మనకి ఈ ఫార్మాట్‌లో మంచి పోటీ ఇచ్చేలా కనపడట్లేదు. దానికి చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. కెప్టెన్ రోహిత్ శర్మ అగ్రెసివ్ అప్రోచ్ అవ్వచ్చు. రీసెంట్‌గా సన్‌రైజర్స్ తీసుకున్న అప్రోచ్ వల్ల మనకి అభిషేక్ శర్మ లాంటి, ఇషాన్ కిషన్ లాంటి ప్లేయర్స్ లో ఒక డిఫరెంట్ వాళ్ళ బ్యాటింగ్ వైఖరిలో మార్పు కావచ్చు. ఆ సన్‌రైజర్స్ ఎఫెక్ట్ వల్ల మన ఇండియన్ ఐపీఎల్‌లో కూడా ఒక అగ్రెసివ్ అప్రోచ్ అనేది డెఫినెట్‌గా మిగతా టీమ్స్ కూడా ఫాలో అయ్యాయి దానివల్ల. సో చాలా రీజన్స్ ఉన్నాయి. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు సీ ఏ మోర్ బెటర్ ఆస్ట్రేలియా అని చెప్పుకోవచ్చు. ఇలాంటి డిఫీట్స్ అనేవి మంచి మున్ముందు మంచి స్ట్రాంగ్ అవ్వడానికి బాగా ఉపయోగపడతాయి తప్ప గ్రూప్ స్టేజ్లో ఎలిమినేట్ అవ్వడం అనేది ఎవరు తీసుకోలేరు. అది ఆస్ట్రేలియా అంత టీమ్స్. బట్ దే విల్ కమ్ అరౌండ్ అని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు? మీ కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.